హోషియా గ్రంథం 11వ అధ్యాయము మొదటి 11 వచనాలు. తల్లి గుండె లాంటిది దేవుని గుండె. ఇదేం కారం, తిరగబడి తిరుగుబోతులైతే తిరిగి రండి అంటుంది ఈ గుండె. కారణం, దేవుని గుండె తల్లి గుండె లాంటిది. ఇదేం కారం, కాదంటే కాదనాలి, విసర్జిస్తే విసర్జించాలి, విడిచిపెడితే విడిచిపెట్టాలి, దూరం అయితే దూరంగా ఉంచాలి. మరల రండి, తిరిగి రండి, తిరిగి వస్తారు అని ఆశించే గుండె ఈ గుండె, దేవుని యొక్క గుండె. చదవండి, దయించి ఈ యొక్క 11 వచనాలు మరలా చదవండి. గాయమైన గుండె కానీ గారం చేసే గుండె, తిరిగి రమ్మనే గుండె. దీని గురించి జాగ్రత్తగా 8వ వచనాన్ని చదవండి. అక్కడ మనసు అంతరంగము అని వ్రాయబడి ఉన్నది. వేరే వేరే ట్రాన్స్లేషన్స్లో, ఇంగ్లీష్లో చూశాను. ఎస్, అంతరంగము, మనస్సు, గుండె, హృదయం. ఆ 8వ వచనంలోని ట్రాన్స్లేషన్స్ చూస్తే దేవుని యొక్క గుండె కనబడుతుంది. ఎలా? నా మనసు ఒప్పడంలా, నా యొక్క గుండె బరువుగా ఉంది, నా అంతరంగం అయోమయంగా ఉంది, నా హృదయానికి ఎటు తోచడం లేదు, ఇట్ రికాయిల్స్, తిరుగుతుంది. వీళ్ళతో ఏం చేయాలి? వీళ్ళని అలాగే చారదీయాలి, బాధించాలా, బుజ్జగించాలా, శిక్షించాలా, మరలా చారదీయాలా? దేవుని యొక్క గుండె అయోమయంలో ఉంది. కారణం, అది తల్లి గుండె లాంటి గుండె. అంత ఈజీగా వదిలిపెట్టదు, అంత ఈజీగా విసర్జించదు, అంత ఈజీగా దూరం కాదు. కని మోసి కనిన గుండె ఆ యొక్క గుండె. దాని గురించి మొదటి 4 వచనాల్లో మరల ఆ యెహోవా వాక్కు ఏమంటుంది? నేనే 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 నేనే. దయించి మీరు ఈ యొక్క వచనాలు చదివినప్పుడు నేను అన్న ఆ యొక్క పదాలు ఎన్నిసార్లు వచ్చినాయో లెక్కెట్టి కామెంట్స్లో పెట్టండి. అది కీ. ఇక్కడ యెహోవా తన ప్రజలతో హోషియా ద్వారా, ప్రవక్త అయిన హోషియా ద్వారా మాట్లాడుతున్న మాటల్లో దేవుని యొక్క గుండె గురించి, ఆ గుండె లోతుల గురించి చెప్పడం జరుగుతుంది. మొదటి 4 వచనాల్లో గతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి? ఇదిగో మిమ్మల్ని పిలిచింది నేనే. ఇంకొక ట్రాన్స్లేషన్ అంటే మిమ్మల్ని చేర్చినది నేనే. పిలిచాను, చేర్చుకున్నాను. మీకు ఒకప్పుడు నడక రాదు, బానిసలుగా ఉన్నారు, సొంతగా మీకు నడక రానప్పుడు నేను మీకు నడక నేర్పించాను. ఐగుప్తులో నడిపించాను, ఎర్ర సముద్రంలో నుండి, అరణ్యంలో నుండి, ఒక దేశం అయ్యి మీ అంతటా మీరు నడిచే వరకు, నిలబడే వరకు నడిపించింది నేనే, నడక నేర్పించింది నేనే. మిమ్మల్ని కౌగిలించుకున్నది నేనే. మిమ్మల్ని ఎవరు కౌగిలించుకోరు. ఏం చేసేవారు? ఇదిగో మట్టే వద్దు, వీళ్ళ జాత ఎక్కువ పని చేయించండి అని చెప్పి అతి నీచంగా బానిసలుగా వాళ్ళు చూస్తే
నేనేమో కావాలని కౌగిలించుకున్నాను. గాయపడ్డారు, నష్టపోయారు, ఏడ్చారు, మొరబెట్టారు. తీసుకొని స్వస్థపరిచాను. స్వస్థపరిచింది నేనే. చిందరవందరగా తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా బతుకుతున్నారు. అరణ్యంలో మాటి మాటికి తిరుగుబాటు చేసి సనుగుతున్నారు. ఎక్కడెక్కడో విగ్రహాలు చూశారు, బంగారం చూశారు, విగ్రహాలు చేశారు. అందరిలాగా బ్రతుకుదాం అనుకున్నారు. ఆకర్షణతో బంధించింది నేనే, ఒక ప్రజలుగా చేసింది నేనే. ఐగుప్తులోను, అరణ్యంలోను, వాగ్దాన భూమిలోని మాటి మాటికి కాడి మీ మీద పడింది. ప్రజలు వేశారు, శత్రువులు. ఆ కాడి తీసి, తిన్నావా, ఇంకా ఆకలా, ఇంకా దాహమా అని చెప్పి మీకు భోజనం పెట్టింది, ముద్దెట్టింది నేనే. క్లియర్గా చెప్తున్నాడు. నేనుగాక ఇక ఎవరు మీకు ఇవి చేయరు. నేనుగాక మిమ్మల్ని ఎవరిని పిలవరు. నేనుగాక మిమ్మల్ని ఎవరిని నడిపించరు, నడవ నేర్పరు. నేనుగాక మిమ్మల్ని ఎవరిని కౌగిలించరు. నేనుగాక మిమ్మల్ని ఎవరు స్వస్థపరచరు. నేనుగాక మిమ్మల్ని ఎవరు ఆకర్షణతో బంధించరు. నేనుగాక మీకు ఎవరు భోజనం బెట్టరు. నేను కాబట్టి నేను మీరు అన్న ఆ నిబంధన, ఆ భాష ఉంది కదా, అదే విసర్జించకపోవడానికి, విడిచిపెట్టకపోవడానికి, శిక్షించకపోవడానికి, లయపరచకుండా ఉండడానికి కారణము ఆ నిబంధనే. దీని గురించే పౌలు 1 కొరింథీయులు అంటారు. ఏమంటాడు? ఇదిగో మీలో జ్ఞానులు ఎవరు, బలవంతులు ఎవరు, శాస్త్రులు ఎవరు? ఇవన్నీ కానప్పుడే, బలహీనులుగా ఉన్నప్పుడు, వెర్రివాళ్ళుగా ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిచింది, చేర్చింది, స్వస్థపరిచింది, ఎన్నుకున్నది, కౌగిలించింది, ఆకర్షణతో బంధించింది, భోజనం పెట్టింది, కావాలి అన్నది ఎవరు అంటే ఆ దైవమే. ఆ పిలుపును బట్టి, ఆ నిబంధనను జ్ఞాపకం చేసి అంటాడు, నేనేమో కావాలంటాను, మీరేమో వద్దంటారు. నేనేమో తిరిగి రండి అంటాను, మీరేమో తిరుగుబాటు చేస్తారు అని జ్ఞాపకం చేసి అక్కడ 5, 6, 7 వచనాలు హోషేయలో వ్రాయబడి ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారట? గతంలోనేమో నేను ఇది చేశాను. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తున్నారు? ఇది హోషేయ ఈ యొక్క యెహోవా వాక్కుని ప్రవచించినప్పుడు అది క్రీస్తు పూర్వం 727 నుండి 722 ఆ ప్రాంతంలో ఆ రాజుగారు, ఇశ్రాయేలు యొక్క చివరి రాజు, తన పేరు కూడా హోషేయయే. కన్ఫ్యూజ్ కాకండి. ప్రవక్త ప్రవచించినప్పుడు రాజుగారి పేరు కూడా హోషేయయే. సుంకం కట్టేవాడు, పన్నులు కట్టేవాడు. ఎవరికి? అష్షూరియలకి. ఎందుకంటే అప్పటికే అష్షూరియలు రావడం, వీళ్ళ మీద అటాక్ చేయడం చేసినప్పుడు కొంతమందిని తీసుకెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ వచ్చి పూర్తిగా నాశనం చేస్తాడని చెప్పి ఒప్పుకుంటాడు. ఏంటంటే నేను సంవత్సరానికి ఇంత ఇస్తాను అని చెప్పేసి ఒప్పుకుని ఆ యొక్క సంధి, ఆ యొక్క ఒప్పందాలు పెట్టుకుని హోషేయ ఏం చేస్తాడంటే ఐగుప్తు దగ్గరికి వెళ్తాడు. డిప్లొమసీ,
దౌత్యం మొదలుపెట్టి, ఇదిగో ఈ అష్షూరీయులు మమ్మల్ని ఇలాగ బాధపడుతున్నారు, ఐగుప్తీయులు మీరు కూడా కొంచెం పవర్ఫుల్లే కదా, సాయం చెయ్యండి అని చెప్పి దౌత్యాన్ని ప్రారంభించడం జరిగింది. గమనించండి, అక్కడేమో అష్షూరీయులు, ఇక్కడేమో ఐగుప్తీయులు. అష్షూరీయుల యొక్క దేశంలో ఆల్రెడీ కొంతమంది ఇశ్రాయేలీలు బందీలుగా ఉన్నారు. ఇప్పుడు రాజు ఐగుప్తీయుల దగ్గరికి వెళ్ళినప్పుడు దేశంలో కాస్త కోస్తో ప్రయాణం చేయగలిగిన వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తు వైపు వెళ్ళిపోయారు. నడవగలిగిన వాళ్ళు, ఈ యొక్క బార్డర్స్ సరిహద్దులు దాటగలిగిన వాళ్ళు శరణార్థులుగా వెళ్ళిపోయి, ఇదిగో మేము ఇశ్రాయేలులో ఉంటే మరలా అష్షూరీయులు వచ్చినప్పుడు మా మీద దాడి చేసినప్పుడు మేము పూర్తిగా బానిసలమైపోతామని చెప్పి, బానిసలుగా ఉండడం కన్నా ఫ్యూచర్లో ఇప్పుడే శరణార్థులుగా మీ దగ్గర ఉంటామని కొంతమంది ఐగుప్తు వెళ్ళిపోయారు. అక్కడ తిరిగి అన్న పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఎక్కడో ఐగుప్తులో బానిసలుగా ఉన్న మిమ్మల్ని నేను బయటకు తీసుకొస్తే మరలా దిగి మీరు ఐగుప్తు వైపు వెళుతున్నారు దేశంగా, అదొకటి. రెండు, మీలో కొందరు ఒకప్పుడు ఐగుప్తులో నుండి బానిసలుగా ఉన్నప్పుడు తిరిగి తీసుకొస్తే మరలా అదే ఐగుప్తుకి తిరిగి వెళ్తున్నారు అని దేవుని మాట ఏంటంటే, ఎందుకే మరలా అక్కడికి తిరిగి వెళ్తున్నారు? మరి ఎక్కడికి తిరిగి వెళ్ళాలి? అక్కడికి తిరిగి వెళ్ళడం లేదు, దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళాలి. ఈ ఇశ్రాయేలీలు ఈ రెండింటి మధ్యన దొరికిపోయారు. అయితే అష్షూరీయులు, లేకపోతే ఐగుప్తీయులు. కానీ వీళ్ళు వెళ్ళాల్సింది ఎక్కడికి? దేవుని దగ్గరికి. ఈ యొక్క ప్రవచనం రాయబడిన సమయంలోనే యెషయాలో మొదటి 39 అధ్యాయాలు కూడా వ్రాయబడినవి. అక్కడ కూడా ఇదే. ఎందుకు వాళ్ళని వీళ్ళని నమ్ముతారు, నన్ను నమ్మకుండా? ఎందుకు మిమ్మల్ని మీరు నమ్ముతారు, నన్ను నమ్మకుండా? మీ రథాలు, రౌతులు, సైన్యాలు, ఆయుధాలు నమ్ముతారు. మీకు కొత్త స్నేహితులు, అటేమో అష్షూరీయులు, ఇటేమో ఐగుప్తీయులు. యెషయాలో సిరియన్స్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. మీకు ఊరంతా స్నేహితులే, మీరు ఊరంతనే ఊరంత దగ్గరికి వెళ్ళి ఆశ్రయం అడుగుతారు, కానీ ఎందుకు యెహోవా దగ్గరికి రారు? ఐగుప్తుకు తిరిగి వెళ్ళొద్దు, వెళ్ళనివ్వను. నా దగ్గరికి తిరిగి రండి, నా వైపు చూడండి. అటు ఇటు మధ్యలో దొరికిపోయిన రాజ్యాలు అనగానే మనకి ఇది కూడా జ్ఞాపకం రావాలి. ఇప్పుడు ఒకరితో ఉన్నారని ఇంకొకరు టారిఫ్ వేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మిత్రన్ అని చెప్పేసి అమెరికాలో అంటారు, అక్కడికి వెళ్ళి మిత్రన్ అని చెప్పేసి రష్యాలో అంటారు. వీళ్ళకి క్లారిటీ లేదు. అటు ఇటు మిత్రులు ఉన్నారు, కానీ వీళ్ళకి అవ్వాల్సిన మిత్రులు అవ్వలేదు. దైవం వైపు, దేవుని యొక్క ధర్మం వైపు, దేవుని యొక్క నీతి వైపు కొన్ని దేశాలు చూడడం లేదు. అప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలు అలాగే ఉంది. అప్పుడు సంగతి నాకు తెలియదు, కానీ ఇప్పుడు మన దేశం అలాగే ఉంది. వాళ్ళకి మనకి ఒక పిలుపు, తిరిగి రండి. దేశాలకే కాదండి, ప్రజలుగా ఉన్న, దేవుని ప్రజలుగా ఉన్న మనకు కూడా ఇది పిలుపు. ఎన్ని విగ్రహాలండి? శ్రీ విగ్రహం, విజయం విగ్రహం, స్టేటస్
కులం విగ్రహం, ఆదాయం విగ్రహం, ఇన్ని విగ్రహాల మధ్యన ఉండిపోయాము. అవసరమైతే దాన్ని బ్యాంకుల్లో వెతుకుతాము, ఫోనుల్లో వెతుకుతాము, ఎక్కడన్నా మనకు కలిసి వస్తుందేమో అని చెప్పేసి. ఎవరి వైపు చూడం? ఎవరైతే మనల్ని పిలిచి చేరదీసి నడక నేర్పించి కౌగలించి స్వస్థపరిచి ఆకర్షణతో బంధించి భోజనం పెట్టాడు, ఆయనను చూడడం లేదు మనం. తిరిగి రండి, తిరిగి రండి. ఏ యుద్ధాన్నైతే తప్పించుకుందామని ఐగుప్తు వైపు వెళ్ళారో, ఏ యుద్ధాన్నైతే తప్పించుకుందామని అశ్షూరీయులతో సంధి చేసుకున్నారో, ఆ యుద్ధం వచ్చేస్తుంది. యెహోవా వాక్కు. యుద్ధం వచ్చి ఏ పట్టణాలనైతే భద్రంగా దాచుకుందాం అనుకుంటున్నారో ఆ పట్టణాలని ఏం చేస్తుంది? ఆవరింతుంది. ఏ యుద్ధమైతే వద్దని చెప్పి అటు అశ్షూరీయులతోనూ ఇటు ఐగుప్తులతోనూ వీళ్ళు దౌత్యం చేస్తున్నారో ఆ యుద్ధం వచ్చి వాళ్ళ పట్టణాల చుట్టూరు వీళ్ళు ఏం చేశారంటే పెద్ద పెద్ద గోడలు కట్టారు. గోడలకి తలుపులు పెట్టి గడియలు పెట్టారు. ఆ గడియలను తీసేసి, గోడలను తీసేసి వారిని మృంగేస్తుంది. మీరు యుద్ధానికి భయపడుతున్నారా? యుద్ధానికి భయపడితే యుద్ధం చేసే అశ్షూరీయులతోనూ అది ఐగుప్తీయుల వారితోనూ ఎందుకు మరలా మీరు దౌత్యం? యుద్ధాన్ని విడిచిపెట్టి, రథాలను రౌతులను విడిచిపెట్టి యెహోవా వైపుకి తిరిగి వెళ్ళండి. 2025 సంవత్సరంలో వ్యవసాయం, విద్య, ఆరోగ్యానికి సంబంధించిన రీసెర్చ్, విశ్లేషణకు పెట్టిన పెట్టుబడి కన్నా 3 అంతల పెట్టుబడి, ఈ మూడిటికి పెట్టిన పెట్టుబడి కన్నా 3 అంతల పెట్టుబడి మన దేశం దేనికి పెట్టింది అనుకుంటున్నారు? రక్షణ, భక్షణ, రక్షణ శాఖ, ఆయుధాలకి, రథాలకి, రౌతులకి. యుద్ధానికి భయపడేవారు యుద్ధానికి పెట్టుబడి పెట్టడం ఏంటి? ప్రజలకు పెట్టవచ్చు కదా. వ్యవసాయం, మనం ప్రాణం పెట్టేది, బొవ్వనిచ్చేది అదే కదా. విద్య, మనకి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి విలువనిచ్చేది అదే కదా. హెల్త్ రీసెర్చ్, ఆరోగ్యాన్ని పరిరక్షించి ప్రాణాలను నిలబెట్టేది అదే కదా. దానికి మనకి పెట్టుబడి పెట్టం. మనం దేనికి పెడతాం? యుద్ధాలకి. రక్షణ అంటారు, భక్షించే శాఖ, దానికి. ఇశ్రాయేలు అప్పుడు ఇప్పుడు పడ్డ ఆ యొక్క శోధన అదే పరిగెడుతుందంట. ఇదిగో అదే యుద్ధం వస్తుంది, మిమ్మల్ని ఆవరిస్తుంది. ఆ యుద్ధం వస్తుంది, మిమ్మల్ని మింగి వేస్తుందని హోషియా ద్వారా యెహోవా వాక్కు చెప్పింది. అప్పుడు 8, 9 వచనాల్లో మీరు ఇలా పెట్టుబడి పెడుతున్నారు, హోషియా అది అశ్షూరీయుల వైపు వెళ్తున్నారు, ఐగుప్తు వైపు వెళ్తున్నారు, మమ్మల్ని ఏం చేయాలి? నిజానికి న్యాయానికి మమ్మల్ని నేను విడిచిపెట్టాలి. మీరు నన్ను విడిచిపెట్టారు కాబట్టి. నేను మిమ్మల్ని విసర్జించాలి, మీరు నన్ను విసర్జించారు కాబట్టి. అది లాజికల్, ధర్మం. కానీ విడిచిపెట్టను, విసర్జించను, లయపరచను. కారణం నా గుండె, తల్లి గుండె కన్నా చేర్చుకున్నా. నా చేతులు, నా కాళ్ళు
మీకు నడక నేర్పించే నా వేళ్ళతో మీ వేళ్ళను పట్టుకుని నడిపించాను. నా రుధిరం మిమ్మల్ని కౌగిలించుకుంది. నా బాహువు మిమ్మల్ని స్వస్థపరిచింది. నా హృదయం, నా కళ్ళు మిమ్మల్ని ఆకర్షణతో బంధించాయి. ఇదిగో నా వేళ్ళు మీకు ముద్దు పెట్టాయి. అంత ఈజీగా నేను ఎందుకు విడగొట్టుకుంటాను, విసర్జిస్తాను, నాశనం చేస్తాను, లయపరుస్తాను. ఒక్కోసారి కొంతమంది అమ్మల్ని నాన్నని చూసినప్పుడు వీడు ఎంత బేవసుడో తిరుగుతున్నాడు, ఎందుకు ఇంట్లోకి మళ్ళీ రానిస్తున్నారు అనిపించదు. ఏంటి గారం? నేను ఈ వయసుకి పిల్లల్ని కన్న తర్వాత, పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత నాకు అర్థమవుతుంది ఇప్పుడు తల్లి యొక్క, తండ్రి యొక్క మనసు, గుండె, అంతరంగం. ఈ యొక్క ప్రవచనాలు చెప్పినప్పటికీ హోషేయాకి పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారు అంటారు. అప్పటికే పిల్లలు 3 కూడా టీనేజ్కి వచ్చుంటారు. చూస్తున్నాడు హోషేయా, తన ఇంట్లోనే చూస్తున్నాడు. ఈ టీనేజ్ పిల్లలతో ఎలా ఉండాలి? తనలో ఉన్న తండ్రి గుండె అర్థం చేసుకుంది. యెహోవా గుండె అర్థం చేసుకోవాలంటే లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రి ఉన్నాడు, వాడికి 2 కొడుకులు. ఒకడు తిరగబడి తిరుగుబోతు అయిపోయాడు. పో అని చెప్పి పోనవల వచ్చే వరకు వేచి ఉన్నాడు ఆ తండ్రి, తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి. తను అడిగితే చెప్తాడు ఆ తండ్రి గుండె ఎట్లా ఉంటుందో. హోషేయాని అడిగితే చెబుతాడు ఆ తండ్రి గుండె ఎట్లా ఉంటుందో. వీళ్ళు దేవుని యొక్క గుండె గురించి చెబుతున్నారు. అది వేచి ఉండే గుండె. మనము తిరిగి వచ్చే వరకు ఓపికగా వేచి ఉండే గుండె. తిరిగిపోతులారా, తిరగబడే వాళ్ళారా, విడిచిపెట్టను, మరలా రండి అనే గుండె. 10-11వ వచనాల్లో ఆ గుండె యొక్క నమ్మకం మనకు కనబడుతుంది. ఆ గుండె గురించి చెప్పినప్పుడు ప్రతి గుండె లబ్దబ్ లబ్దబ్ అంటుంది కదా. దేవుని గుండె లబ్దబ్బులు ఏంటి అంటే, ఇటు న్యాయం, ఇటు కనికరం. లబ్దబ్, న్యాయం, కనికరం, న్యాయం, కనికరం. అక్కడే ఆ రెండిటి మధ్యన దేవుని యొక్క గుండె కొట్టుకుంటుంది. ఇశ్రాయేలీల గుండె ఎక్కడ ఉంది? అష్షూరీయులు, ఐగుప్తీయులు, యుద్ధం, నాశనం. దేవుని గుండె ఎక్కడ ఉంది? న్యాయం, కనికరం. మధ్యలో దొరికిపోయింది. ఉక్కిరిబిక్కిరి, అయోమయం. ఏం చేయాలి వీళ్ళతో, ఎలా మళ్ళా చారదీయాలని చెప్పేసి చివరి వచనాల్లో తిరుగుబోతులు తిరగబడ్డారు, కానీ మరలా తిరిగి వస్తారు. ఆ తిరిగి అన్న పదం కూడా చాలాసార్లు వచ్చింది ఈ యొక్క 11 వచనాల్లో కూడా. మరలా వస్తారు. ఎక్కడికి? తిరిగి సియోనుకు, యెరూషలేముకి. సియోన్ అనగానే మనం ఏం చేస్తామంటే మళ్ళీ టూరిజం పెడతాం. కాదు. సియోను అంటే మరలా దేవుని యొక్క ధర్మం వైపు, దేవుని యొక్క గుండె వైపు, దేవుని యొక్క నీతి వైపు, దేవుని యొక్క కనికరం వైపు మరలా తిరిగి వస్తారు. అంతేకాదు, ఎలాగా? ముందేమో కనిపించిన తల్లి, ఇప్పుడేమో గర్జించే తల్లి. సింహం వలె యెహోవా గర్జించును, ఆ గర్జన ఘోషించును, ఆ ఘోషను విని వారు వణుకుతూ జనులు తిరిగి వచ్చెదరు. ఒక్కోసారేమో బుజ్జగించి, ఒక్కోసారేమో ఘోషించి జనులను
తిరిగి రప్పించుకునే దైవం. అక్కడ పవర్ఫుల్ ఏది ఏమంటారంటే ఇమేజ్ ఉపయోగించబడింది. వలస పక్షులు ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు కొన్ని సీజన్స్లో కొన్ని దేశాల నుండి మన ఊర్లలో కోనేరుల దగ్గరికి, చెరువుల దగ్గరికి వస్తాయి, ఆగుతాయి, మరలా వేరే చోటకి వెళ్ళిపోతాయి. ఆ పక్షుల గురించి గొవ్వలు అనే ట్రాన్స్లేషన్ ఉంది. ఆ గొవ్వల గురించి ఇవి రాయబడి ఉంది. ఈ పక్షులంట, ఈ గొవ్వలంట ఎక్కడికో వలస వెళ్ళిపోయినాయి అంట. ఎక్కడికి? అష్షూరియుల దేశంలోనికి. వలస వెళ్ళలేదులేండి, తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. ఈ పక్షులు ఎక్కడికి పోయినాయి? వలస శరణార్థులుగా. కావాలని కాదు, తప్పక ఐగుప్తుకి వెళ్ళిపోయినాయి అంటాడు. ఆ సింహం, తల్లి సింహం గర్జించినప్పుడు, ఆ ఘోషణ వచ్చినప్పుడు వీళ్ళు తిరిగి వస్తారు. ఎలాగా? పక్షుల ఐగుప్తు నుండి, గొవ్వల అష్షూరియుల నుండి ఎగురుకుంటూ తిరిగి వస్తారు. వలస వెళ్ళారు, తిరిగి ఇంటికి వస్తారు. ఎందుకంటే ఇదే వాళ్ళ యొక్క ఇల్లు. వాళ్ళ ఇంట్లో, వాళ్ళ నివాసంలో మరలా వాళ్ళు ఉంటారు. ఏంటండి మరల కనికరం అంటారు అని అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది కదా. నిజమేనండి. దేవుని కనికరానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క గుండె. లబ్ధబ్ న్యాయం, కనికరం. కన్న గుండె అది, చేర్చుకున్న గుండె అది, నడక నేర్పిన గుండె అది, స్వస్థపరిచిన గుండె అది, హత్తుకున్న గుండె అది, ఆకర్షించిన గుండె అది, ముద్దు పెట్టిన గుండె అది. అంత ఈజీగా దేవుని యొక్క ప్రజలను అప్పుడు వదలలేదు, మనల్ని వదలదు. అవసరమైతే చేరదీస్తుంది, లేకపోతే తల్లి సింహంలా గర్జిస్తుంది. ఆశ ఏంటంటే, నిరీక్షణ ఏంటంటే మరల మనము దేవుని యొద్దకు తిరిగి రావాలని చెప్పి, మరల మనము దేవుని నివాసంలో వసించాలని చెప్పి. అప్పుడప్పుడు దారి తప్పుతాం. అటు అష్షూరీయుల వైపు వెళ్తాము, ఇటు ఐగుప్తు వైపు వెళ్తాము, అటు యుద్ధాల వైపు వెళ్తాము, ఇటు మరణం వైపు వెళ్తాము. మనం చేసుకున్న విగ్రహాలు చాలా ఉన్నాయి మన జీవితాల్లో. వాటి వెంట పడతాము, ఏదో కలిసి వస్తుందని చెప్పి. ఒక్కోసారి మనం మన యొక్క దైవాన్నే విగ్రహం చేస్తాము, మనం చెప్పింది చేయాలని చెప్పి. అంటాడు, ఇదిగో నిబంధన ప్రకారం మీరు నా పిల్లలు, రండి, తిరిగి రండి. మీరు తిరిగి రావడం కొరకు నేను వేచి ఉన్నాను. చేరదీస్తా, గర్జిస్తా, మీకు నీడిస్తా, మీతోనే ఉంటానని చెప్పి. ఉంటాను మరి. సెలవు.